ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తేదీ 6 జూన్ 2026 శనివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 తిథి షష్ఠి రాత్రి 2:39 వరకు, తరువాత సప్తమి. నక్షత్రం శ్రవణ తెల్లవారు జామున 5:54 వరకు, తరువాత ధనిష్ట యోగం ఇంద్ర ఉదయం 9:53 వరకు. కరణం గరజి మధ్యాహ్నం 2:01 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:42 నుండి 10:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 10:22 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:28 నుండి 8:20 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:29 వరకు. గుళిక కాలం తెల్లవారు జామున 5:44 నుండి ఉదయం 7:22 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చాలా కాలంగా వాయిదా పడిన పనిని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వృషభరాశి ఆర్థిక వ్యవహారాల్లో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథునరాశి ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకు దారితీసే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి గతంలో చేసిన కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. సింహరాశి మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ప్రత్యేకతను చాటుకుంటారు. కన్యరాశి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. తులారాశి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ధనస్సు రాశి మీ లక్ష్యాల వైపు ఒక అడుగు ముందుకు వేసే అవకాశం లభిస్తుంది. మకర రాశి క్రమశిక్షణతో చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కుంభరాశి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీనరాశి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సన్నిహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.